హలో నేనొచ్చేసా సాయంకాలం టటై. ఏంటి సంగతులు, అందరూ బాగున్నారా? నేను బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా బీపీ షుగర్ అవి ఏం రాలేదు, వస్తే చెప్తా. ఇవాళ కథ ఏమిటంటే, మీకు ఒక మంచి హెల్దీ రెసిపీ చూపించడానికి వచ్చేసాను ఫైనల్లీ. అదేంటంటే డ్రై ఫ్రూట్స్ చిక్కీ. ముందుగా మీ ఇంట్లో ఎన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో అవన్నీ తీసేసుకోండి జాగ్రత్తగా, ఓకే. నేనైతే ఒక 6 to 7 ఐటమ్స్ తీసుకున్న. బాదాం, జీడిపప్పు, పుచ్చగింజల పప్పు, సన్ఫ్లవర్ సీడ్స్, నువ్వులు, ఎట్సెట్రా. ఓకే. దాంతోపాటు మీకు ఏం అవైలబుల్ ఉంటే అవి, ఓకే, అన్నీ తీసుకుని మంచిగా డ్రై రోస్ట్ చేసుకోండి. విడివిడిగా డ్రై రోస్ట్ చేయండి. అన్నీ కలిపి ఒకేసారి చేస్తే మాడిపోతాయి ఫ్రెండ్స్. విడివిడిగా ఒక్కొక్కటి డ్రై రోస్ట్ చేసుకుని అన్నీ మిక్స్ చేసి అట్లా పెట్టుకోండి ఒక పళ్ళెంలో నీట్గా. తర్వాత ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి ఒక గ్లాస్ వచ్చాయనుకోండి, 2 గ్లాసులు బెల్లం తీసుకోండి. జాగ్రీ అనమాట. తీసుకుని మంచిగా ఇట్లా చూస్తున్నారు కదా, కడాయిలో వేసి అది బెల్లం పాకం వచ్చే వరకు తీపి 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 కలిపితే అట్లా నురుగు వస్తుంది అనమాట. జీడిపాకంలాగా రావాలి. ఆ జీడిపాకం అయ్యేలోపు ఇట్లా పక్కనన్నీ మిక్స్ చేసుకుని చల్లారబెట్టుకోవాలన్నమాట. చూసారా, మీకు ఏమేమి ఐటమ్స్ కనిపిస్తున్నాయి, దాంట్లో ఎన్ని రకాలు కనిపిస్తున్నాయి, అన్ని రకాలు అనమాట. మర్చిపోయానండో, ఈ బాదం పప్పుని కొంచెం సన్నగా కట్ చేసుకోండి. ఆ బాదం పప్పులు పలంగా వేసేయకండి, సన్నగా కట్ చేయండి. అవి నేను వీడియోలో చూపించినట్టుగా అనమాట. తర్వాత బెల్లం పాకం దగ్గరికి వచ్చాక కొంచెం దాంట్లో యాలకుల పొడి, కొంచెం మిరియాల పొడి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. బెల్లం పాకం అట్లా రావాలన్నమాట. చూసారా, అట్లా కింద వేసాను, టంగ్ మనాలన్నమాట. కింద గచ్చి మీద వేస్తే టంగ్ మనాలి, అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చినట్టు పాకం. అప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని పాకంలో వేసేసుకుని మిక్స్ చేసేసుకోవాలి. ఇదిగో నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అట్లా అనమాట. బెల్లం మంచిదైతే చిక్కీస్ కూడా చాలా బాగుంటాయి. సో బెల్లం పాకం వచ్చే బెల్లం కొంచెం అడిగి కొనుక్కుంటే మంచిది. అదే పక్కన పళ్ళెంలో కొంచెం నెయ్యి రాసుకుని ఈ చిక్కీ బ్యాటర్ అంతా ఇదంతా దాంట్లో అట్లా వేసుకుని ఆ పప్పు గుత్తితో జాగ్రత్తగా ఇట్లా నొక్కామనుకోండి, పళ్ళానికి అంటుకుపోతుంది. అంటుకుపోయాక చల్లారేక అట్లా వదిలేసి అట్లా డైమండ్ షేప్లో పీసెస్ కట్ చేసుకుని తింటే బాగుంటుంది అనమాట. అట్లా కట్ చేస్తున్నాను చూడండి, కష్టపడి కూర్చుని. యా, వేడివేడి మధ్య మధ్యలో అలా ఎగరేస్తూ ఉండాలండి. బేసికల్లీ రెసిపీ నేను చేశాను అనుకున్నారు, కాదు అమ్మ చేసింది, నేను జస్ట్ హెల్ప్ చేసి బిల్డప్ ఇస్తున్నాను అంతే. పిల్లలకి ఆ గడ్డి ఈ గడ్డి పెట్టే బదులు ఈవినింగ్ ఒక్కొక్క స్నాక్ లాగా ఈ డ్రై ఫ్రూట్స్ చిక్కి ఒక్కొక్కటి ఇస్తే హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా తినండి, మంచిది హెల్త్కి. పనికి మాల చెత్త అంతా తినకండి. బై ద వే, మేము డైమండ్ షేప్లో కట్ చేద్దాం అనుకుంటే అవి ఒకటి హెక్సగాన్, ఒకటి పెంటగాన్, ఒకటి అదేదో గాన్ అన్నీ రకరకాలుగా వచ్చినాయి వేస్తారు షేప్స్. పర్లేదు, అడ్జస్ట్ అయిపోండి. తినడానికే కదా షేప్, ఏదైతే ఏమి హెల్త్కి ఇంపార్టెంట్, అదే మంచిది. ఏ షేప్ అయితే ఏంటి, తినేదే కదా, తినేసేయండి. చేసుకుని ట్రై చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. హెల్దీ డ్రై ఫ్రూట్స్ చిక్కీ రెడీ. ఈసారిగా అమ్మ చేసింది నేను బిల్డప్ ఇచ్చాను. నెక్స్ట్ టైం నేను చేసి పెడతానండి రెసిపీ, ఓకేనా. మీ అందరి కోసం రెసిపీతో వచ్చేసా ఫ్రెండ్స్. నాట్ జస్ట్ తినడమే కాకుండా ఈసారి రెసిపీ అనమాట. ట్రై చేయండి అందరూ. డ్రై ఫ్రూట్స్ చిక్కీ హెల్దీగా. మీకు ఇట్లా షేప్స్ లేకపోతే అవి రౌండ్గా ఉండల్లా కూడా చేసుకోవచ్చు. నేనైతే లాగి ప్రయత్నించి చాలా కష్టపడి రకరకాల షేపులు చేశా. అదిగో చూడండి, అట్లా అనమాట. ఆ చెయ్యి నాదే. మా అమ్మకి ఈ వీడియో తీసి యూట్యూబ్లో పెడతారనే విషయం తెలియక, ఎందుకు తీస్తున్నావే మొత్తం ఈ వీడియో అంతా అని అడిగింది. నీకు తెలియదులే, కామ్గా ఉండాలి చేయని చెప్పా. అది మ్యాటరు. సో బేసికల్లీ హెల్తీగా చేసుకుని అట్లా తిన్నారనుకోండి డైలీ, హెల్త్కి చాలా మంచిది. ట్రై చేయండి. రెసిపీ చెప్పేశాగా. నాకైతే ఫేవరెట్. హెల్తీ అన్నారంటే అది ఏదైనా సరే నా ఫేవరెటే. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారండి పెద్దలు. బై ద వే, ఎంత చూసాక మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళారనుకోండి, అంతే. ఇంకా నెక్స్ట్ బర్త్డే ఉండదు మీకు. సో జాగ్రత్తగా గంట కూడా కొట్టేసేయండి. ఇక్కడ ఒక టిప్ ఏంటంటే, షాప్లో అడిగినప్పుడు మిఠాయి బెల్లం అని అడగండి, లేకపోతే చిక్కీలు సరిగ్గా రావు, ఓకేనా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ వీకెండ్. సైనింగ్ ఆఫ్, మాటల మాంత్రిక.